పద్మాల వంటి నేత్రాలు కలిగినటువంటి పద్మావతి పద్మముల వంటి తన కరములతో ఆయన పాద పద్మములను సంవాహనం చేస్తుంటే ఒత్తుతుంటే ఆయన నాభి కమలంలోంచి పద్మంలోంచి పుట్టిన పద్మసంభవుడైనటువంటి బ్రహ్మగారు పక్కనొచ్చి కూర్చుంటే ఆవిడంటుందిట, నేను ఇలా ఒత్తుతున్న పాదాలని ఎవడు తన మనపద్మంలో పెట్టుకున్నాడో వాడింట నేను నా కొడుకు పద్మసంభవుడితోటి పాదపద్మములు ఇంత గొప్పవి కలిగిన శ్రీమన్నారాయణుడితో కలిసి వచ్చి కొలువు చేస్తానంటుంది. అందుకని ఆయన పాద పద్మములకు అంత గొప్పతనం ఉంది. ఇంత గొప్ప విషయం సుమా అని చెప్పడానికి పాద పద్మముల యందు పద్మరేఖ ఉన్నది. రేఖామయద్ధరజుధా కలశాత పత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖచక్రై భవ్యైరలంకృతతలౌ పరతత్వ చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఇంతటి పరతత్వాన్ని చెప్తున్నటువంటి వాడు ఆ పాదముల అడుగు భాగాన్ని చూడడం మాత్రం యోగీంద్రులైనటువంటి వాళ్ళకి చెల్లుతుంది తప్ప అందరికీ చెల్లేటటువంటి విషయం కాదు అంటారు. అయితే ఒక్కటి మాత్రం అభయం, ఆ భక్తి ఉండాలి కానీ ఆయన అనుగ్రహించకపోవడం అన్న మాట లేదు. రావణాసురుడు శివుడి గురించి స్తోత్రం చేస్తూ ఓ మాట అంటాడు, వృషద్విచిత్రతల్పయోర్ భుజంగముక్తికస్రజౌ గరిష్టరత్నలుష్టయో సుహృద్విపక్షభక్షయో తృణారవిందచక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే అంటాడు. అందరి ఎడల సమభావనతో ఉంటాడు పరమాత్మ. అందుకే ఆయన పాదములను మనసులో ధరించాలన్న కోరిక పొందాలి తప్ప నువ్వెంతటి వాడివన్న మాట అనకుండా పాదములను ఆ అవతల వారి శిరస్సు మీద ఉంచగలిగిన దయాశాలి వెంకటేశ్వరుడు. అందుకే అంటారు, మన్మూర్ధ్నికాళీయపణే వికటాటవీషు శ్రీవేంకటాద్రిశిఖరే శిరసశ్రుతీనాం చిత్తే పినన్య మనసాం సమమాహితౌతే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటారు. మన్మూర్ధిని నా తల మీద పెడతాడు. ఆ భక్తి ఏర్పడి స్వామి అనుగ్రహించు అని త్రికరణ శుద్ధిగా అడగగలిగితే నా తల మీద ఉంచుతాడు. మన్మూర్ధిని కాళీయపణే, లోకంలో అందరూ నృత్యం చేసేవాళ్ళు పెద్ద పెద్ద వేదికల మీద చేయాలని కోరుకుంటారు. ఆయన 101 పడగలగలిగిన కాళీయుడు యొక్క తల మీద నృత్యం చేశాడు. ఒక పడగ తొక్కుతుంటే 100 పడగల పైకెత్తుతుంటే పడగ మీదకి దూకుతూ నృత్యం చేశాడు. అలా నృత్యం చేసేవాడు లోకంలో ఎవరైనా ఉంటాడా? పాము పడగల మీద నిలబడి తోక పట్టుకుని నృత్యం చేస్తూ తిరిగి పాము తలల మీద పాదములు పెట్టిన వాడు కృష్ణ పరమాత్మ. ఆయనే ఆ వెంకటేశ్వరుడే. కృష్ణుడి యొక్క అవతార కొనసాగింపని మీకు మనవి చేశారు. అందుకే కార్యమర్దనాన్ని వర్ణిస్తూ అంటారు, విశదామోదరు పాదఘాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపమచూప బాపపణ భృచ్చటామండలం బసహంబై పగిలెన్ మణుల్ చెదరగా నశ్యంబులన్ సోడితం బెసగన్ దంష్టలు నుగ్గుగాగా గరళవహ్నిజ్వాలికల్ వెల్వడం అంటారు. ఆ కాళీయుడి తలలు పగిలిపోతుంటే, విషం కక్కుతుంటే, అగ్ని బయటికి వస్తుంటే, కోరలన్నీ నుగ్గైపోతుంటే, ఒక తలమించి ఒక తల మీదకి దూకుతూ ఆయన నృత్యం చేస్తుంటే, యమునా వీచి మృదంగ వాద్యముల్ మ్రోజ తీర గోపౌఘర్ష మనోజ్ఞ ధనితంబు గేయముగ జంచత్కాళి తవ్యాలి రంగ తరంగ తలంబునన్ పటుకతిన్ కంజాక్షు నిర్మర్ద నాట్యము హృజ్జద్భుత భీమమై పరగ దివ్యశ్రేణి చూచెన్ దివిన్ అంటారు. యమునా వీచి మృదంగ వాద్యముల్ మ్రోయం తీర గోపౌఘర్ష మనోజ్ఞ ధనితంబు గేయముగా. ఆ యమునా నది సంతోషంతో గాలి వేస్తుంటే ఆ గాలి మృదంగమైందిట. ఆ ఒడ్డున నిలబడినటువంటి ఆయన స్నేహితులందరూ కూడా అబ్బా అబ్బా మా చిన్ని కృష్ణుడు ఎంత బాగా నృత్యం చేసి కాళీయుణ్ణి అణిచేస్తున్నాడో అని అరుస్తుంటే అదే పెద్ద పాట అయిందిట. తీర గోపౌహర్ష మనోజ్ఞధ్వనితంబు గేయముగ జించత్కాళి రవ్యాలి రంగ తరంగ తలంబునన్ పటుకతిన్. ఆయన కాళీయ మర్దనం చేసి నృత్యం చేస్తుంటే ఇలాంటి నృత్యం ఎక్కడా చూడలేదని 33 కోట్ల మంది దేవతలు ఆకాశంలో నిలబడి చూసి సంతోషంతో పెద్ద ఎత్తున కరతాళధ్వనులు చేస్తుంటే నృత్యం చేసేట. చించత్కాళి తవ్యాలి రంగ తరంగ తలంబునన్ పటుకతిన్ గంజాక్షు నిర్మర్ద నాట్యము హృజ్జాద్భుత భీమమై పరగ దివ్యశ్రేణి చూచెన్ దివిన్. దేవతలందరూ కూడా ఆకాశంలోంచి చూస్తూ ఉండగా నృత్యం చేశాడు. పాము పడగల మీద కాళ్ళు పెట్టాడు, పాపాలు చేసేవాడి తల మీద పెట్టాడు. కాబట్టి మన్మూర్ధిని కాళీయపణే వికటాటవీషు, అరణ్యముల యందు తన పాదములను ఉంచాడు. 14 సంవత్సరాలు రామచంద్రమూర్తిగా అరణ్యవాసం చేయలే. ఆయన మహానుభావుడు. అన్ని అవతారములు ఆయన యందే పర్యవసిస్తాయి. అందుకే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో 1కి 2 మాటలు రామచంద్రమూర్తి స్పర్శ కనపడుతుంది. అవనీత నయాక మనీయ కరం రజనీక రచారు ముఖంబురుహం
రజనీచరరాజతమో మిహిరం మహనీయమహం రఘురామమయే అంటున్నాం కదా ఒక శ్లోకంలో. అవనీతనయా కమనీయకరం, అవనీతనయ భూకాంత అయినటువంటి సీతమ్మ యొక్క మనసులో ఉన్న కోరికలన్నీ తీర్చగలిగినటువంటి చేతితో ఆమె చేతిని పట్టుకున్నవాడు. రజనీచరరాజతమో మిహిరం, ఆయన అవనీతనయా కమనీయకరం రజనీకరచారు ముఖంబురుహం, పూర్ణచంద్రుడు ఎలా ఉంటాడో అటువంటి తామర పువ్వు లాంటి ముఖమున్నవాడు. రాత్రివేళ చీకటి ఎలా ఉంటుందో అటువంటి రంగు కలిగి, అటువంటి లక్షణములు కలిగి, అటువంటి తమోబుద్ధితో ఉండేటటువంటి రావణాసురుడి పట్ల సూర్యుడిలా అంతరింపచేసి రావణ సంహారం చేసినటువంటి వాడు. ఆ రామచంద్రమూర్తి ఎవరున్నాడో ఆయనే వెంకటేశ్వరుడని నేను ఆయనకు నమస్కరించుతున్నాను అంటున్నాం కదా. తెల్లవారి లేస్తే అవనీత నయాకమనీయకరం రజనీకరచారు ముఖాంబురుహం రజనీచరరాజతమోమిహిరం మహనీయమహం రఘురామమయే సుముఖం సుహృదం సులభం సుఖదం సనుజం చ సుఖాయ మమోఘసరం అసహాజ రఘుద్వహమన్యమహం నగధంచ నకంచ నజాతుర్జే. అది కూడా రామచంద్రమూర్తి మీదే శ్లోకం. కాబట్టి ఆయనే రాముడు అరణ్యముల యందు పాదములను ఉంచాడు. వికటాటవీషు శ్రీవేంకటాద్రి, ఆ వెంకటాచలం శిఖరం మీద తన పాదములను ఉంచాడు. శిరసశ్రుతీనాం, వేదముల యొక్క చివరి భాగములైనటువంటి ఉపనిషత్తుల యందు తన యొక్క పాదములను ఉంచాడు. జ్ఞానకాండ అయినటువంటి ఉపనిషత్తులు చెప్పేది వెంకటేశ్వరుని యొక్క వైభవం గురించే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.